హలో అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ కళ్యాణి. సార్ నేనైతే మా ఇంటికి ఫెస్టివల్‌కొచ్చాను. వచ్చాక మళ్ళీ హాస్టల్‌కైతే రిటర్న్ వెళ్ళలేదు. ఎందుకంటే కాలేజ్‌లో రివ్యూ ఉంది మాకి. అందుకే అనమాట ఇలా రెడీ అయిపోయి కాలేజ్‌కైతే వెళ్తున్నాను. నాకు రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. ఇంటి దగ్గర నేను ఎంత బాగా రెడీ అయ్యానంటే, ఎంత రెడీ అయినా వచ్చి బస్‌లో వచ్చి కూర్చున్నానో లేదో నా హెయిర్ అంతా పాడైపోయింది. ఇక ఆ పిచ్చి జుట్టుతో అలానే కాలేజ్‌కి వెళ్తే అందరూ చూసి షాక్ అయిపోతారు. అందుకే ఆటోలో కూర్చొని మళ్ళీ నీట్‌గా అయితే సర్దుకుంటున్నాననమాట ఎలా ఉందని జెప్పేసి. ఈ సమ్మర్‌కి మా సైడ్ ఫుల్లు ఎండలున్నాయి. ఫుల్ హైలో ఉన్నాయి. 40-45 డిగ్రీస్‌లో అయితే ఉన్నాయి. మీ సైడ్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయండి. ఇకపోతే నేను కాలేజ్‌కి వెళ్ళక ఆల్మోస్ట్ 4 మంత్స్ అయితే అవుతుంది. కాలేజ్ అయిపోయింది గదా! మరి ఇక వెళ్ళలేదు. నేనైతే చాలా మిస్ అవుతున్నాను ఫ్రెండ్స్‌ని అందరిని. కాలేజ్‌లో ఉన్నంత సేపు కాలేజ్‌కైతే వెళ్ళింది లేదు. బట్ రూమ్‌లో ఉండి చాలా ఫన్ చేసుకునేవాళ్ళం మేమందరం. ఎంత ఎంజాయ్ చేయాలనుకున్నా మనం ఈ కాలేజ్ లైఫ్‌లోనే ఎంజాయ్ చేయగలం. వన్స్ బయటకొచ్చేసాక అదే కాలేజ్ అయిపోయాక అసలు మీట్ అవ్వడానికి కూడా టైం సరిపోదు. అందరూ అంత బిజీ అయిపోతారు. ఎంతైనా కాలేజ్ డేస్ వేరు. ఎందుకంటే కాలేజ్‌లో ఉన్నప్పుడు క్లాసెస్ బంక్ కొడుతూ, బయట తిరుగుతూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. క్లాస్ బంక్ కొడితే ఆర్ కాలేజ్‌కి వెళ్ళకపోతే రీజన్స్ ఉంటాయి గదా! చెప్పడానికి ఏం చెప్పాలి అని చెప్పేసి. అవి మాత్రం చాలా ఫన్నీగా ఉండేవి. బట్ ఫైనల్‌గా ఎక్కడో దగ్గర అయితే దొరికిపోయేవాళ్ళం మేమైతే. అండ్ మెయిన్‌గా నాకైతే ఒక వీక్‌నెస్ ఉంది. అది ఎంత సీరియస్ సిట్యుయేషన్ అయినా, ఎంత సీరియస్ మ్యాటర్ అయినా నేనైతే నవ్వు ఆపుకోలేను. ఒక దగ్గర నవ్వేస్తానన్నమాట. అలా నవ్వి వెంటనే దొరికిపోయేదాన్ని నేనైతే. ఫైనల్‌గా కాలేజ్ దగ్గరికైతే రీచ్ అయిపోయాను. అండ్ నా వెనకాల మా ఫ్రెండ్ కూడా వచ్చేసిందనమాట. సో, ఇద్దరం నడుచుకుంటూ అలా వెళ్తున్నాం హాస్టల్ దగ్గరికి. ఏంటి అన్నీ చెప్తుంది గానీ ఎందుకొచ్చానో చెప్పట్లేదు అనుకుంటున్నారా? కాలేజ్‌లో అయితే రివ్యూ ఉంది మాకి. సో, అందుకే అనమాట రివ్యూ అటెండ్ అవ్వాలని చెప్పేసి వస్తున్నాం అందరం. మేబీ ఇక ఈ కాలేజ్‌లో రివ్యూ అయిపోతే నెక్స్ట్ ఎవరు కలవరని అనుకుంటున్నాను. అందరూ బిజీ అయిపోతారు వాళ్ళ లైఫ్ షెడ్యూల్స్‌లో. మేమొచ్చేసరికి మా హాస్టల్స్‌లో చాలా మార్పులైతే వచ్చాయి. జస్ట్ లైక్ మాలానే అనమాట. బట్ కాలేజ్, హాస్టల్, రూమ్ ఇవైతే నాకు చాలా మెమోరీస్. ఎందుకంటే ఈ కాలేజ్‌కొచ్చాక నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను లైఫ్‌లో. అందుకేనేమో అప్పుడు అందరం అంత బాగా ఎంజాయ్ చేసినందుకు ఇప్పుడు దేనికి పనికి రాకుండా పోయాం అందరం. బట్ ఓకే అనుకోకుండా అయితే అలా జరిగిపోయింది. సో, ఫైనల్‌గా హాస్టల్‌కైతే వచ్చేసాననమాట. ఇంత సమ్మర్‌లో కూడా మా హాస్టల్ చాలా కూల్‌గా ఉంటుంది. అందుకే నాకు మా హాస్టల్ అన్న, రూమ్ అన్న చాలా ఫేవరెట్ అనమాట. ఇవే అనమాట మా ప్యాలెస్‌లో ఉండే రూమ్స్. ఇకపోతే అక్కడ ఉన్నది మా ఫ్రెండే అనమాట. వీడియో తీస్తున్నా అని చెప్పేసి మళ్ళీ లోపలికెళ్తుంది. మళ్ళీ బయటకొస్తుంది. మా కోసం చాలా సేపు నుంచి అయితే వెయిట్ చేస్తుంది. ఇక మేమైతే వెళ్ళిపోయాం తన దగ్గరికి. How long can you hold onto your breath for? It's been too long now. I think that I want a second guess you, a second guess me, a second guess them. Don't second guess me. Live in the moment, cause we are so free. And in this moment, life is like a dream. Live in the moment, cause we are so free. And in this moment, life is like a dream. So come a little closer, but don't hold your breath. Silence in the background, violence in your eyes now. Remember that time you gave your heart to me. Remember that time when life was like a dream. You know what I know. You know what I know. I need to hold you close to me, to me, to me, to me, yeah. రివ్యూ కదా! అందుకే అందరూ వచ్చేసారు. మేమైతే ఇక ల్యాబ్‌లో కూర్చున్నామనమాట. సార్ అయితే వచ్చారు. మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఎలా, ఏమి అని చెప్పేసి. నేనిక్కడ సార్‌కి కనపడకుండా కెమెరా పెట్టేసి వీడియో అయితే తీస్తున్నా. ఎంతసేపు తీయలేదు. కొద్దిసేపే వచ్చింది ఆ వీడియో మాత్రం. అండ్ ఇక్కడ కొంతమంది ప్రాజెక్ట్‌లో డౌట్స్ ఉండే అన్నీ అడుగుతున్నారనమాట. ఎలా చేయాలి? ఏం ఏం చేయాలని చెప్పేసి. రివ్యూకి రావడం ఏమో కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ని డేస్ తర్వాత అందరం కలిసి ఒక దగ్గర ఉండడం. మళ్ళీ కాలేజ్ డేస్ అయితే గుర్తొచ్చాయి. మేమైతే ఈ ల్యాబ్‌కొచ్చి ఎక్కువ వర్క్ చేసిందయితే లేదు.
పర్టికులర్‌గా ఏసీ కోసం అని చెప్పేసి వచ్చి కూర్చునేవాళ్ళం ఇక్కడ. ఇక మేము చేసిన ప్రాజెక్ట్ ఉంది కదా! అందులో ఏం చేంజెస్ చేయాలి, ఇంకా ఏం యాడ్ చేయాలని చెప్పేసి సార్‌ని అడగడానికైతే వెళ్ళాము. ఇక్కడ నేనైతే వీడియో కోసం అని చెప్పేసి పర్టికులర్‌గా వెళ్ళి అక్కడ నిలబడ్డాను. వీడియో తీస్తున్నారా లేదా అని చెప్పేసి. ఇక సార్ మేము చేసిన ప్రాజెక్ట్ చూసి ఫస్ట్ టైటిల్ అయితే సరిగ్గా ఇవ్వండి అన్నాడు. అదనమాట ప్రాజెక్ట్‌లో మన పర్ఫార్మెన్స్. ఆఫ్‌కోర్స్ మేమే కాదు అన్ని బ్యాచ్‌లు అలానే ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్, రివ్యూ ఇవన్నీ పక్కన పెడితే నేనైతే ఇక 1 వీక్ హాలిడే పెట్టి అయితే తీసుకున్నాను ఇక్కడికి రావడానికి. ఓకే, లెట్స్ సీ కాలేజ్, ల్యాబ్ అండ్ ఫ్రెండ్స్ అందరిని ఒకసారి చూసేద్దాం. How long can you hold onto your breath for? It's been too long now. I think that I want a second guess you, a second guess me, a second guess them. Don't second guess me. Live in the moment, cause we are so free. And in this moment, life is like a dream. Live in the moment, cause we are so free. And in this moment, life is like a కాలేజ్ అయిపోయాక మళ్ళీ హాస్టల్‌కి రిటర్న్ వచ్చేసి ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాం మేము. మా ఫ్రెండ్ అయితే బయటకెళ్ళేసి మా కోసం కూడా ఫుడ్ తీసుకొచ్చేసింది. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. బస్ బుక్ చేసేసుకుందనమాట. సో తనని డ్రాప్ చేయడానికి అని చెప్పేసి మేము కూడా బయటకొచ్చేసి ఆటో అయితే ఎక్కిస్తున్నాం తనని. బట్ అందరూ అయితే ఇంటికి వెళ్ళిపోలేదు. ఇంకా ఉన్నారు హాస్టల్‌లోనే. హియర్ ఇట్ ఈస్. ఇదే అనమాట మన రూమ్. మీరు నా వీడియోస్ అన్ని ఫాలో అయ్యుంటే ఫస్ట్ నుంచి అర్థం అయ్యుంటుంది ఈ పాటికే ఎవరేసారు ఈ డ్రాయింగ్స్ అని చెప్పేసి. చూడకపోతే వెళ్ళి ఫాలో కొట్టి చూసేయండి. అండ్ నైట్ మళ్ళీ బయటకైతే వెళ్ళాము పార్లర్‌కి ఐబ్రోస్ చేయించుకోవడానికి అని చెప్పేసి. అండ్ ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, హాస్టల్ వ్లాగ్ కావాలంటే అది కూడా కామెంట్ చేయండి. ఫుల్ వీడియో తీయడానికి ట్రై చేస్తాను నేనైతే ఈసారి. నేను ఓన్లీ హాస్టల్ అండ్ కాలేజ్ వీడియో మాత్రమే తీశాను, కొంచెమే అది కూడా. సో క్యాంపస్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.